హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో క్రిస్పీగా టేస్టీగా చేసుకునే మిర్చి బజ్జీ అండి. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అందరికీ ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్ అండి ఇది మిర్చి బజ్జీ. బయట చేసే మిర్చి బజ్జీ మనం ఇంట్లోనే అంతే టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం మిర్చి బజ్జీ తయారీ విధానం చూద్దాము. ముందుగా పచ్చిమిర్చిని అయితే వాష్ చేసుకోవాలండి. మిర్చి బజ్జీ అయితే మనం తీసుకోవాలి. బజ్జీ కోసం ఇంట్లో వాడే పచ్చిమిర్చి అయితే ఘాటు ఉంటుందండి. అదే బయట స్పెషల్గా ఉంటుందండి మనకి మిర్చి బజ్జీ కోసం పచ్చిమిర్చి. అవి తీసుకుంటే మనకి కారం ఉండవు. నేనైతే అవి తీసుకున్నానండి. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ప్రతిదానికి కూడా ఘాటు పెట్టి గింజలు లేకుండా క్లీన్ చేసుకోవాలండి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఘాటు పెట్టి గింజలన్నీ కూడా బయటికి తీసేయాలి. ఇలాగే అన్ని పచ్చిమిర్చి కూడా క్లీన్ చేసుకోవాలండి. గింజలన్నీ తీసేయడం వల్ల మనకి పచ్చిమిర్చి తిన్నా సరే కారం ఉండదు. పచ్చిమిర్చితో సహా మిర్చి బజ్జీ మొత్తం కూడా తినేయచ్చండి. కొంతమంది మిర్చి బజ్జీ కారంగా ఉంటుందని మిర్చి బజ్జీ ఇష్టపడరండి. కానీ ఇలా చేయండి, అసలు కారం అనేది ఉండదండి. ఎప్పుడు మిర్చి బజ్జీని తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చిమిర్చి నుంచి గింజలు తీసాక చేతులు బాగా వాష్ చేసుకోవాలండి, లేదంటే చేతులు మండుతాయి. ఏదైనా స్పూన్ సాయంతో కానీ చాకు సాయంతో కానీ ఇలా అంటుకుంటే మనకి కరెక్ట్గా ఉందండి కన్సిస్టెన్సీ అని అర్థము. ఆయిల్ కూడా పెట్టాం కదండి, అది హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మిర్చి బజ్జీలు వేసుకోవాలి. మిర్చిని తీసుకుని ఇలా పిండిలో ముంచి మిర్చికి పిండిని మొత్తం బాగా కోట్ చేసి ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి. ఇలాగే మనం అన్ని పచ్చిమిర్చి కూడా పిండిలో కోట్ చేసి ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుంది, బాగా ఫ్రై అవుతుందండి. హైలో పెడితే మనకి తొందరగా కలర్ వచ్చేస్తుందండి, సరిగ్గా ఉడకదు. సిమ్లో పెడితే ఏమో ఆయిల్ మొత్తం కూడా పీల్చేసుకుంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ రావాలండి, అప్పటి వరకు కూడా మనం వేయించుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం కదండి, వర్షాలు పడ్డప్పుడు మనకి ఈవినింగ్ టైం ఇలా మిర్చి బజ్జీ, అరటికాయ బజ్జీ స్నాక్స్ అయితే గుర్తొస్తాయి. అలా గుర్తొచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఇలా ఇంట్లో చేసుకుని తింటే హెల్తీగా ఉంటుందండి. అలాగే మనకి నచ్చినట్టు టేస్టీగా, క్రిస్పీగా, పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇలా అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. బయట బండి మీద టేస్ట్తో మనం ఇంట్లోనే చాలా క్లీన్గా, నీట్గా, హెల్తీగా చేసుకోవచ్చండి. అంతే టేస్ట్గా కూడా చేసుకోవచ్చు. నాకు మొత్తం ఒక వాయి పట్టిందండి మిర్చి బజ్జీలకి. ఒక వాయిలో అన్నీ కూడా వేసి వేయించేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా గోల్డ్ కలర్ రావాలండి. ఆ నూరగా బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోవాలి. మనకి ఇలా తగ్గిపోయిందంటే అవి బాగా కుక్ అయిపోయినట్టండి. చూడండి ఫ్రెండ్స్, మనకు అసలు బబుల్సే లేవు. అలాగే గోల్డ్ కలర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇలా గరిటలోకి తీసుకుని ఆయిల్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పోతుంది కదా, అందుకే నేను టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నానండి. వేడివేడిగా మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్లెయిన్గా అయినా తీసుకోవచ్చండి, లేదంటే ఉల్లిపాయ స్టఫింగ్ అయినా పెట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉల్లిపాయ స్టఫింగ్ తయారీ విధానం చూద్దామండి. ముందుగా 2 ఉల్లిపాయలు, మనకైతే ఇప్పుడు ఉల్లిపాయ స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం మిర్చి బజ్జీలో పెట్టుకోవాలి. మిర్చి బజ్జీని తీసుకుని ఇలాగా మధ్యలోకి చాకుతో ఘాటు పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసి మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమం అయితే మిర్చి బజ్జీలో పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనకి లోపల కూడా శనగపిండి బాగా కుక్ అయింది. బజ్జీ బాగా ఉడికిందండి. వాము వేసాం కాబట్టి 1-2 ఎక్స్ట్రా తిన్నా సరే మనకి ఈజీగా డైజెషన్ అయిపోద్ది. ఇలాగే మనం అన్ని మిర్చి బజ్జీలోకి కూడా ఉల్లిపాయ స్టఫింగ్ పెట్టుకుని సర్వ్ చేసుకోవాలండి. కావాలంటే మళ్ళీ కూడా పైనుంచి నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే టమాటా సాస్తో కూడా సర్వ్ చేయొచ్చండి. లేదంటే ప్లెయిన్ బజ్జీని చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా, టేస్టీగా బయట బండి మీద చేసే టేస్ట్తో ఇంట్లోనే మనం వేడివేడిగా మిర్చి బజ్జీ అయితే తయారు చేసుకోవచ్చు. ఇలా ఒకసారి చేసి పెట్టండి, 1కి 10 అయితే లాగిచ్చేస్తారు. అంత టేస్ట్గా ఉంటుందండి మిర్చి బజ్జీ. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మనకి మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసి చెప్తాను. నేను టేస్ట్ చేసానండి, సూపర్గా ఉంది, చాలా బాగుందండి. నేనైతే మొత్తం మిర్చి బజ్జీ కూడా తినేసాను.
చెప్పాను కదండి, ఇది టేస్ట్ చేస్తే ఒకటికి 10 లాగించేస్తారని. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా మిర్చి బజ్జీ చేసుకుని వర్షాకాలంలో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.